దేవుడు మీతో మాట్లాడాడు. ఏదైనా మీకున్న సమస్యను బట్టు, శ్రమను బట్టు, మీకున్న బలహీనతను బట్టు, ఆ రోజు దేవుడు సేవకుడు నిన్ను బలపరిచే విధంగా దేవుడు మాట్లాడినప్పుడు, ఎందుకు కుమిలిపోతున్నావు, ఎందుకు వేదన పడుతున్నావు, నేను చూసా, నీ బాధ చూసా, నీ దుఃఖము చూసా, నీకున్న రోగాన్ని నేను చూసా, ఈరోజు నీ రోగాన్ని నేను తీసివేస్తా అని చెప్పి దేవుని సేవకుడు వాక్యం చేత మాట్లాడినప్పుడు ఎలా ఉంటుంది? కొండంత ధైర్యం వస్తుంది. అప్పుడే చచ్చిపోయేవాడు కూడా లేచి పరిగెత్తాడు. అంత శక్తి వస్తుంది. వాక్యానికి ఉన్న శక్తి అదే. కృంగిన హృదయాన్ని బలపరిచేది వాక్యము, కృంగిన హృదయాన్ని లేవనెత్తేది వాక్యము, కృంగిన హృదయాన్ని కొండ మీద నిలబెట్టేది వాక్యం. వెంటనే కొండంత శక్తి వచ్చేస్తుంది. వచ్చేటప్పుడు ఎలా వస్తావు? బాధగా వస్తాం. ఒక్కొక్కసారి బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం నాకేం కాదు, నా దేవుడు ఉన్నాడు, కొండంత ధైర్యంతో బయటకు వెళ్తావు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం అంటే దేవుని వాక్యమే నిన్ను ధైర్యపరిచింది.